సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 22వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందూపనిషత్తులోని మంత్రములను గూర్చి తెలుసుకొనుతున్నాము. ఘటము వలె శరీరము మాటి మాటికి పుట్టుచూ గిట్టుచూ అనేక జన్మలలో ఎత్తి అనేక శరీరాలను ధరించినప్పటికీ ఈ జడమైనటువంటి శరీరము తను ధరించినటువంటి రూపాలను గాని ఆ వ్యక్తులను గాని తను పొందిన రూపాన్ని తెలుసుకొనజాలదు. ఎందువలనంటే ఇది జడము, ఘటము వలె జడమైనది కాబట్టి, చైతన్యము లేదు కాబట్టి తెలుసుకొనజాలదు. కానీ ఆ శరీరములో హృదయ కూటస్థుడు ప్రత్యేగాత్మ సాక్షి రూపములో ఉండి ఈ శరీరము ఎన్ని రకాలైనటువంటి మార్పులు చెందుతున్నప్పటికీ, ఎన్ని జన్మలు ఎత్తుతున్నప్పటికీ వాటిని అన్నిటి కూడా తెలుసుకుంటాడు అని మనము ముందు తెలుసుకున్నాము. మరి తదుపరి మంత్రములో ఈ అమృత బిందూపనిషత్తులోని 15వ మంత్రము శబ్దమాయావృతో నైవ తమసో యాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వమేక ఏవానుపశ్యతి. శబ్దమాయావృత, శబ్దముల మాయ చేత ఆవృతమైనటువంటి వాడు అంటే శబ్దజాల మాయచే ఆవరించబడినటువంటి వాడు, కప్పబడినటువంటి వాడు. తమసహ అజ్ఞానం వలన, అంధకారం వలన, విజ్ఞానము లేకపోవటం వలన పుష్కరే పరమాత్మ యందు ఏకత్వం, ఏకమగుట నైవ యాతి పొందడు. తమసి ఆ అజ్ఞానమును భిన్నే సతి బ్రద్దలు చేయబడినట్టు చేసినట్లయితే, లేదా దానిని భంజకము చేసినట్లయితే, ఆ భిన్నత్వాన్ని పోగొట్టుకున్నట్లయితే ఏక ఏవ ఒక్కడే అయి కూడా ఏకత్వమును, ఏకతను అనుపశ్యతి ప్రతి క్షణము చూస్తున్నాడు, దర్శించుతున్నాడు అని ఈ మంత్రం. అంటే జీవేశ్వర బోధకమగు శబ్దజాలమునకు సంబంధించిన మాయచే ఆవృతమైనటువంటి వాడు ఆ ఆవరణ రూపమైనటువంటి అజ్ఞానం వలన, అంధకారం వలన, భ్రమ వలన పరమాత్మనందు ఏకత్వము అనగా పరమాత్మ ఒక్కడే, ఆయన కంటే భిన్నముగా
జీవుడు లేడు అని తెలుసుకొనజాలడు. ఎందువల్ల? ఈయన మాయ చేత కప్పబడినాడు కాబట్టి. ఈ మాయ చాలా ప్రమాదమైనటువంటిది. మనకు అందరికి కూడా తెలుసు, మాయలో పడవద్దు అని అంటారు. అంటే మాయ అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, ఉన్నది లేనట్టుగా తెలుస్తుంది. అంటే ఈ మనం అంటుంటారే, మాయ మాటలు విని మోసపోయిన వారు ఉన్నారు. ఈ మాటల వల్ల, ఈ శబ్దజాలం, రకరకాల మాటలు ఈ మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంద్రజాలకుడు ఉన్నాడు, ఆయన అన్ని మాయ చేస్తూ ఉంటాడు. అవన్నీ నిజమైనటువంటి మాయ, కల్పితమైనటువంటివి. కానీ అప్పటికి అవి సత్యమేమో అన్నట్లుగా కనిపిస్తుంది, కానీ అదంతా మాయ. సరే, మనకు తెలుసు నారదుడు నారద భక్తి సూత్రాలు రచించిన అటువంటి వారు. భక్తి అంటూ ఏమో ప్రచారం చేసేవాడు, పరిణామ సంకీర్తనం చేసేవాడు. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏమని? భగవంతుడు మాయ అన్నారు కదా, ఈ మాయ ఎటువంటిదో నేను తెలుసుకోవాలని యొక్క కోరిక కలిగింది. అప్పుడు భగవంతుని అడిగితే, ఎందుకు నారదా, నువ్వు హరినామ సంకీర్తనలో చేసుకుంటా ఉన్నావానికి దాంట్లో నువ్వు చూడకుండా మళ్ళా ఈ మాయ జోలికి ఎందుకు పోతావాయనంటే, లేదు నేను తెలుసుకోవాలి, నీకెందుకు దాంతో పని అని అంటే ఆయన వినల. అప్పుడు తర్వాత ఏం జరిగిందో ఈ కథ అన్ని మీకు తెలుసు. అప్పుడు ఈ నారదుడు ఒక యువతను చూడడము, ఆమెను ప్రేమించడము, తరువాత బిడ్డలు కనడము, నానా యాత్రలంతా ఆ జీవన యానంలో అనేక రకాలైనటువంటి ఇవన్నీ జరగడము, నెలలో కొట్టుకోబోవడం రావడం ఇవన్నీ జరిగింది. తరువాత ఈ భగవత్ స్మరణచే ఆయన భగవంతుని చూసినప్పుడు, అంటే అప్పుడు ఆయనకి తెలిసింది, ఓ మాయ అంటే మాయ జోలికి పోకూడదు అని. అంటే ఈ మాయ చేత అనర్థాలు ఎన్నో జరుగుతున్నాయి, అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతున్నాడు. అందుకనే భగవంతుడు కూడా చెప్పాడు, సెలవిచ్చారు, మమ మాయా దురత్యయ. ఇది చాలా దురుష్యమైనది, పెద్ద పెద్ద వాళ్ళను కూడా తబ్బిబ్బు చేస్తుంది. ఈ మాయలో పడి పతితులు అవుతారు. కాబట్టి అటువంటి మాయ చేత ఆవరించినటువంటి, మనం చెప్పుకున్నామే ఆవరణం అని, అటువంటి అజ్ఞాన ఆవరణం చేత చుట్టబడి ఉన్నటువంటి వాడు పరమాత్మ ఒక్కడేను. జీవుడు తరువాత ఈశ్వరుడు, జీవేశ్వరులకు భేదం లేదు, ఒక్కరనేటువంటి ఏకత్వమైనటువంటి జ్ఞానము కలుగదు, భిన్న భిన్నంగానే చూస్తూ ఉంటాడు. సరే, ఈ భిన్నత్వం పోవాలంటే ఏకత్వాన్ని, ఆ తమస్సును, అజ్ఞానాన్ని బద్దలు కొట్టినట్లయితే, ఆ అజ్ఞానాన్ని తొలగించుకున్నట్లయితే ఏకత్వము అనుపస్థితి, క్షణక్షణం కూడా దర్శించగలడు, అనుభూతిని చెందగలడు. అయితే ఈ మాయను తొలగించేవాడు ఎవరు? మాయను మాయం చేసేవాడు కావాలి. ఇప్పుడు ఎవరు అంటే భగవత్ పాదార విందాలను పట్టుకోవచ్చు, లేదా ఈ జీవునికి ఆ భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి ఆ గురువే ఇతనికి శరణ్యము అని చెప్తున్నది శాస్త్రం. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అటువంటి విజ్ఞానం రావాలంటే, ఆ మాయను మాయం చేయాలంటే, అటువంటి విజ్ఞానాన్ని నువ్వు ఆర్జించాలంటే
సగురుమేవా విగచ్చేది, గురువు దగ్గరికి వెళ్ళు. సమిత్పాని, చేతుల్లో మనం పోయేటప్పుడు ఖాళీగా ఏదో ఫలమో పుష్పమో పెద్దవాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు అట్లా సమిత్పాని. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, అతను ఎటువంటి వాడై ఉండాలా? శ్రోత్రియుడుగా ఉండాలా, అంటే సకల శాస్త్ర పారంగతుడుగా ఉండాలి. అంటే శాస్త్రాలనంతా ఔపోసన పట్టినటువంటి వాడు ఉండాలి. ఉత్త ఊరికే ఆ శాస్త్ర జ్ఞానం ఉంటే సరిపోదండి, బ్రహ్మనిష్టం, ఈ బ్రహ్మనిష్ఠుడుగా ఉండాలా, నియమ నిష్ఠలను పాటించాలా. ఆ బ్రహ్మ జ్ఞానములో ఎల్లప్పుడూ ఆ బ్రహ్మనిష్టలో, ఆ సమాధి అవస్థలో, నిర్వికల్ప సమాధిలో అనుభూతి చెందినటువంటి గురువును ఇస్తే ఆ గురువు బోధ చేస్తాడు. తద్విధి, అది తెలుసుకోవాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం తత్వదర్శినః. తద్విద్య నువ్వు తెలుసుకోవాలంటే ప్రణిపాతేన, సాష్టాంగం దండం పెట్టి, హరిప్రశ్నేన, అతనికి సేవలు చేస్తూ, ఆ సేవల్లో అప్పుడప్పుడు నీ సందేహాలను అడిగితే అప్పుడు ఆ గురువు సంతసించి, రే నా శిష్యుడు మంచి సేవ చేస్తున్నాడు, సందేహాలు అడుగుతున్నాడని ఆయన ఆ తత్వదర్శనులైనటువంటి ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. మాయను, ఇతనికి పట్టినటువంటి మాయను వైదొలిగిస్తాడు. ఈ అజ్ఞానం అనే మాయ ఇది మనందరినీ పట్టుకొని ఉంది. జీవుడు వేరు, దేవుడు వేరు. ద్వితీయాద్వై భయం భవతి. అందువల్ల ఈ భయము కూడా ఎందువల్ల ఉన్నాయంటే దీని వల్ల ఉన్నాయి. కానీ దీన్ని తెలుసుకునేదానికి కూడా మన శాస్త్రములో మనము తెలుసుకున్నట్లయితే, మరి దక్షిణామూర్తి శ్లోకాన్ని మనము చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురురివ, ఇది ఒక చిత్రం అండి, విచిత్రము. వటవృక్షము కింద, మర్రి చెట్టు కింద వృద్ధులేమో, ముసలి వాళ్ళేమో శిష్యులు. చూడండి, గురువేమో యువకుడు. దక్షిణామూర్తి చాలా యువకుడుగా ఉన్నాడు, వీళ్ళేమో వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. అంటే గురువు మౌనంతోనే ఆయన వ్యాఖ్యానం చేసినాడంట, ఏమి మాటలు చెప్పడం లేదు. కానీ శిష్యాస్తు చిన్న సంశయ, ఎటువంటి సంశయాలు లేవు. ఆయన ఏం చేశారంటే చిన్ముద్రను ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాడు. ఇది జీవుడు, పరమాత్మ, జీవుడు, ఇవి ఈ త్రిగుణాలు లేదా మళ్ళా విక్షేప ఆవరణ, ఈ ఆవరణ దోషం ఇందులో కూడా చేరుంది. వీటిని వదిలిపెడితే, జీవుడు పరమాత్మ ఈ మూటిని వదిలిపెడితే ఇవి ఏకమైపోతాయి అని చిన్ముద్ర ద్వారా సనక సనందనాదులకి తెలియజేశారు. అటువంటి వాడు గురువు. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. కాబట్టి గురువును ఆశ్రయించిదే ఆ ఆచార్యుని వలన మహావాక్యోపదిష్టుడై బ్రహ్మనిష్ఠుడైనటువంటి వానికి ఈ ఆవరణ రూపాజ్ఞానము భగ్నమైతుంది. దాన్ని బద్దలు కొట్టేస్తాడు, మాయను మాయం చేస్తారు. అప్పుడు పరబ్రహ్మ స్వరూపుడు నేను ఒక్కడనే సత్యము, ఈ జీవత్వం అనేది నా యందు కల్పితమే గాని ఇది యథార్థము కాదు. బ్రహ్మాత్మైకత్వమును పొంది సదా అతను చూస్తాడు, దర్శిస్తాడు,
అనుభవం లేక కూడా తెచ్చుకుంటాడు. ఎప్పుడు? ఈ గురూపదిష్ట జ్ఞానం వల్ల, బోధ వల్ల తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు, ఏకత్వాన్ని దర్శించగలుగుతాడు. అంటే ఎందుకు మరి ఇవన్నీ? ఈ శబ్ద మాయాజాలం ఏంటి, ఏమి శబ్దాలు అవన్నీ మనము విచారిస్తే శృతుల్లో చెప్పబడింది, కార్యోపాధిరయం జీవ, కారణోపాధి ఈశ్వర. ఈ ఉపాధులు, అంటే ఈ శరీరం ఇది ఒక ఉపాధి. అట్టే ఈ జీవుడి ఉపాధి, ఇతను చేసే కార్యక్రమం, ఇతను చేసే పని ఏంటంటే కార్యోపాధిరయం, కార్యాలు చేస్తూ ఉంటాడు. అంతఃకరణ రూపమగు లేదా అవిద్యారూపమగు కార్యోపాధి గలవాణ్ణి గల చైతన్యం గలవాణ్ణి జీవుడు అంటారు. ఏమండి, బాగా వినండి. ఈ జీవుడు అంటే అంతఃకరణ రూపమగు, మనం అంతఃకరణం ఉంది కదా, లేదా అవిద్యారూపమగు కార్యోపాధి గల చైతన్యము జీవుడు. ఈయన ఏంటి? ఈయన ఉపాధి ఈ కార్యోపాధిని ఇతను చేస్తూ ఉంటాడు. కార్యమును చేసేవాడు ఈ జీవుడు. మరి ఈశ్వరుడు మాయారూపమగు కారణోపాధి గల చైతన్యము ఈశ్వరుడు అని జీవేశ్వరులకు స్వరూపాలను బట్టి శృతి స్మృతులు ఇవన్నీ వేరువేరుగా బోధించున్నాయి, వాస్తవమే. కానీ అవిచారపరులు అట్టి శబ్ద భేద రూపమగు మాయచే, ఆ మాయచే ఆవరించబడి ఆవృతలై యథార్థముగా జీవేశ్వరులకు భేదమున్నదని నిశ్చయించుకొని పరమాత్మైక జ్ఞానమును ఎరుగుదాలక వాదులాడుతూ సతమతం ఉన్నది ఒకటే, ఏకం సత్ అని చెప్పారు. అయితే కానీ ఈ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అని మన గురువు అనుకుంటున్నామే, గురువు లేక గురు చెట్లు గలుగును, అజునికైన వాని ఎబ్బకైన తాలపు చెవిలేక తలుపెట్లు ఊడును, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈయన ఈ అజ్ఞానాన్ని తొలగిస్తాడు, ఈ రహస్యము అని విప్పుతాడు. ఎట్లా అండి? మీరు జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, ఈయన ఉపాధి ఇది, ఈ ఉపాధి అని చెప్తారు కదా, మరి ఏకత్వం ఎట్లా అని అడగడంలో సబబుగా ఉంది. అయితే గురువు గారు ఈ విచారించినచో ఈ రహస్యమంతా బోధపడగలదు. ఎప్పుడు? అని భిన్న భిన్న ఉపాధులచే, భిన్నము ఆ ఉపాధులు వేరైనప్పుడు జీవేశ్వరుడు వేరు ఏకము ఎట్లయితారని శిష్యుడైతే, ఆ శిష్యులకు గురుదేవుడు అంటాడు, ఓ నాయనలారా, ఆ మంత్రము మీరు చెప్తురే, ఇదని కార్యోపాధిరయం జీవ కారణోపాధి ఈశ్వర అని చెప్తురే, కానీ ఇది ఎట్లా అవుతారు ఏమనంటే, అప్పుడు గురువు గారు చెప్తున్నారు, మీరు మంత్రం యొక్క పూర్వార్ధమునే చూస్తున్నారు కానీ ఉత్తరార్ధమును చూడవైతుంది. ఒకదాన్నే పట్టుకున్నారు కానీ ఒక విషయాన్ని, తరువాత జరిగే విషయాలను మీరు చూడాలి అని చెప్తున్నారు. ముందు వెనకలు చూడమంటారే, అప్పుడు కానీ సమగ్రంగా తెలియదు. మనం ఇదివరకు చెప్పుకున్నాము, వాళ్ళ స్థితిని బట్టి ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది శాస్త్రాలని. ఆ విధంగా ముందు జీవుడు ఈశ్వరుడికి తేడాలు చెప్పినప్పుడు ఉపాధి భేదాన్ని బట్టి చెప్పినది వాస్తవమేను, కానీ కార్యకారణతాం హిత్వా అవశిష్యతే. ఈ కార్యకారణ సంబంధాన్ని, ఈ కల్పితమైనటువంటి కార్యకారణ రూపాలైనటువంటి ఉపాధులను భాగత్యాగ లక్షణముచే విడిచినచో, ఆ భాగత్యాగ లక్షణాన్ని పట్టుకొని వాటిని వదలగొట్టినచో
నిండి నిబిడీకృతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ ఒక్కరే మిగులుతారు. అప్పుడు ఏకత్వాన్ని మీరు కనుగొంటారు. ఆ పరమాత్మ సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితమైనటువంటి ఇటువంటి భేదాలన్నీ ఆ పరమాత్మలో, ఆ పరబ్రహ్మలో లేవు. అందు జీవత్వ ఈశ్వరత్వములు రెండు కూడా ఒకటేను అని చెప్పబడుతుంది. అది ఎట్లా అంటే ఇవన్నీ ఈ కల్పితములు, ఈ జీవత్వము తర్వాత ఈశ్వరత్వము, ఈ రెండు అనేది ఈ మనము కల్పించుకున్నదే తప్ప ఉన్నది ఒకటేను, వస్తువు ఒకటేను, అదే పరమాత్మ అని చెప్తారు. అది దహజ లక్షణము చేత నివారించవచ్చు. అంటే కొంత భాగాన్ని స్వీకరించి కొంత భాగాన్ని మనం వదిలిపెట్టినట్లయితే అప్పుడు మనకు ఆ భాగత్యాగ లక్షణం చేత మనకు విషయం అర్థమవుతుంది. వాచ్యార్థాన్ని వదిలి అంతరార్థాన్ని గ్రహించడం. మనం అనుకున్నాం గంగాయాం ఘోష జహల్లక్షణం అంటే ఈ గంగాలోనే, గంగా నది లోపల గంగాయపల్లి ఉందని అర్థం ఏది ఆ పదాలలో చూస్తే. కానీ ఎందుకు ఆ విధంగా అన్నారంటే ఆ గంగా నది తీరాన్న, నది ఒడ్డున ఉంది, ఆ సమీపంలో ఉంది అని గంగాయాం ఘోష అట్లా చూడాలి నాయన అని వాచ్యార్థంగా కాదు, ఈ లక్ష్యార్థం ఏమిటో చూసుకొని చూడాలా. అట్లనే ఇక్కడేమిటి సోయం దేవదత్త అంటే ఆ దేవదత్తుడే ఇతడు అని చెప్పబోతాడు. దేవదత్తుడు ఒకడే, కానీ భిన్న భిన్న వయసుల చేత, భిన్న భిన్న ప్రదేశాల చేత ఈయన వేరుగా కనిపిస్తున్నాడు. ఏమిటి ఉదాహరణ అంటే ఈ దేవదత్తుడు లేదా ఇంకొకరి పేరు చెప్పుకోండి, కానీ ఈ ఈ ఈ దేవదత్తుని పేరు ఈ వేదాంత పరిభాషలో అందరూ వాడుతూ ఉంటారు. ఎందుకు? ఈ దేవదత్తుని కాశీలో చూశారండి. అప్పుడు ఆయన రూపంలో వయసులో తరువాత చిన్న వయసు అనుకోండి, ఒక 40 సంవత్సరాలప్పుడు చూశారనుకోండి ఆయన దేవదత్తు. ఆ దేవదత్తే 10 సంవత్సరాల క్రితం చూసినారు. మళ్ళా తరువాత 10 ఏళ్ల తరువాత ఆయనన్ని తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చి శ్రీకాళహస్తికి వచ్చినారు అనుకోండి. శ్రీకాళహస్తికి ఇచ్చినారు. అప్పటికి ఆయన 10 ఏళ్ళు అంటే ఆయన వయసు 50 సంవత్సరాలు పైబడినట్టు. ఆ వయసులో ఆ శరీరములో ఆకారములో మార్పులు వచ్చినాయి, కాలము మారిపోయింది. అప్పుడు ఆయన్ను చూస్తా ఉంటే ఈయన్ని ఎక్కడో చూసినానే ఏమని త్వరగా పట్టడం లేదు. ఆలోచించి 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 ఈయన ఎక్కడో చూసినానే అని అప్పుడు ఇతన్ని కాశీలో చూశాం కదా, అప్పుడు 10 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఈ కాళహస్తిలో చూసినా ఈయన ఆయన ఒకడే అని ఆ దేవదత్తుని యొక్క రూపాన్ని బట్టి, ఆయన చిహ్నాలను బట్టి ఆయన్ని బాగా గమనించినప్పుడు ఈయనే ఆయన, ఆయనే ఈయన అని తెలుసుకున్నాను. ఇది ఈ భాగత్యాగ లక్షణం అంటారు. అంటే అక్కడ చూసినప్పుడు ఆయన ఏమో యువకుడుగా ఉన్నాడు, కాళహస్తిలోకి వచ్చిన తరువాత ఆయన కొంత వయసు మీరింది, వెంట్రుకలు తెల్లబడి ఉంటాయి, శారీరక మార్పులు ఉంటాయి. కానీ కాలం కూడా మారింది. ఉపాధిలో ఇతను ధరించినటువంటి ఇతని శరీరంలో మార్పులు వచ్చింది, కాలంలో కూడా మార్పు వచ్చింది. అంటే ఈ కాలము
ఈ ఈ శరీరం అన్ని కూడా అనిత్యములైనటువంటిది. అంటే వీటిల్లో తేడా ఉన్నాయి, కానీ అసలైనటువంటిది ఏంటి? ఆ దేవదత్తుడు, ఆ మనిషి ఇతడేను, ఈ జీవుడు ఆ పరమాత్ముడు ఒకటేను అని గుర్తించినట్లు ఈ భాగత్యాగ లక్షణం చేత తెలుసుకుంటున్నారు. కాబట్టి అలా ఎప్పుడైతే గురూపదిష్టమైనటువంటి జ్ఞానంతో గురువు బోధ చేసినప్పుడు బింబ ప్రతిబంధ దర్శనేన భేద భ్రమో నివృత్త అని మనము ముందు తెలుసుకున్నామే. బింబ ప్రతిబింబంలో భేద వృత్తి, భేదం అనే భ్రమ తొలగిపోతుందని. అట్లే ఇటువంటి లక్ష్యం కాబట్టి శాస్త్రాలలో అనేక విషయాలు చెప్తా ఉన్నాయి. ఆ విషయాల యొక్క అర్థాన్ని అన్వయం చేసుకోవడము, ఎక్కడ ఏది అన్వయించుకోవాలనే రహస్యాలు కీలకాలను తెలియజేస్తాడు గురువు. అందువల్లనే ఆయన గురువు, శిష్యులేమో లఘువులు. ఆ గురువు విడమర్చి బాగా చెప్పేదానికి అప్పుడు స్ఫురించి, ఓహో సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించిన, ఉన్నది ఈ ప్రపంచమంతా సర్వ జగత్తంతా బ్రహ్మమయే, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని అంటారే. అంటే ఇంకోటి లేదు, ఉన్నది ఒకటే, ఏకం సత్. కాబట్టి ఆ సత్య స్వరూపమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఒక్కడేను, ఈ జీవుడు ఇవన్నీ కల్పితమైనని ఎప్పుడైతే మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ఈ మహావాక్యాలు అంటారు వీటిని. వేదాల్లో 4 వేదాలలో ఉన్నటువంటి 4 వాక్యాలను తీసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్తు నుంచి తీసుకున్నారు. తత్వమసి, తత్ త్వం అసి, త్వం నీవు, తత్ ఆ పరబ్రహ్మ, అసి అయి ఉన్నావు అని మహావాక్య ఉపదేశాన్ని చేసిన దానివల్ల ఆ మహావాక్యాన్ని ఈయన బోధ చేసినప్పుడు ఈ గురూపదిష్ట జ్ఞానములో గురూపదిష్ట ఎప్పుడైతే ఆయన కూర్చొని అన్ని విషయాలు తెలియజేస్తాడో అప్పుడు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, అహం నేను, బ్రహ్మ అసి అయి ఉన్నాను, నేనే బ్రహ్మనై ఉన్నాను. ఈ ఈ జగత్తంతా నిండిపోయినటువంటి పరమాత్మ ఒకడే, ఆ పరమాత్మనే నేను. జీవేశ్వరులకు భేదం లేదు. అభేదం ఎప్పుడైతుందో, భేదం ఎప్పుడైతో అజ్ఞానము, ఆ భేదం ఎప్పుడో లేదో అదే జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని ఈ ఈ కళ్ళకు ఈ చర్మ చక్షువులను జ్ఞాన చక్షువులుగా మారుస్తాడు. నాయనా ఇలా చూస్తే నీకు ఇలా కనిపిస్తుందని ఎప్పుడు బోధ చేశాడో, మహావాక్యాలను ఎప్పుడైతే ఈ శబ్దజాలంట, ఈ శాస్త్రములో అనేక రకాలైనటువంటి శబ్ద మాయాజాలానికి చిక్కకుండా అతన్ని అజ్ఞానాంధకారాన్ని బద్ధం చేస్తాడు, దాన్ని దహించి వేస్తాడు. ఆ అజ్ఞానం భస్మీకృతం అయిపోతుంది. అప్పుడు నిరావరణమైనటువంటి జ్ఞానం చేత ప్రకాశిస్తాడు. ప్రకాశించి నేనే ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మే నేను అనే యొక్క భావానికి, అనుభవపూర్వమైనటువంటి భావానికి రావచ్చని మనకు ఈ అమృత బిందు అమృత తత్వాన్ని బోధిస్తూ అందరూ బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక అని ఈ మంత్రం మనకు ఉపదేశిస్తున్నది. చక్కగా విన్నారు కదా. వినినటువంటి విషయాన్ని, శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేయండి, మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, విచారణ చేయండి, దాని గురించి చింతించండి.
అప్పుడు మనకు యథార్థమైనటువంటి విషయము బోధపడుతుంది. ఓం తత్సత్ ఓ. ఉపనిషత్తు విజ్ఞానము అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు సార్.